హల్లెలూయా, హల్లెలూయా. రెండు చిలకలు రెండు ఇళ్లలో పెరిగాయి. అవి మాట్లాడే చిలకలు. ఒక బోయవాడు ఆ రెండు చిలకలని అమ్మజూపుతున్నాడు. ఆ రాజుగారు ఆ దారిని పోస్తూ ఒక చిలక 1000 రూపాయలు, రెండవ చిలక 10 రూపాయలు అన్నాడు. ఏమిటిది, ఈ యొక్క చిలకకి 1000 రూపాయలు, రెండవ చిలకకి 10 రూపాయలు అంటున్నావు అని అడిగాడు. ఇంటికి పోతే మీకే తెలుస్తుంది అన్నప్పుడు ఆ రెండు చిలకల్ని కొన్నాడు రాజుగారు. వాటిని తీసుకొని వెళ్ళాడు అన్నాడు. కనుక మొదటి రోజున ఆ యొక్క మొదటి చిలక దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు రాజుగారిని చూసి ఆ చిలక అంటుంది, రాజుగారు నేను దీర్ఘాయుష్మాన్ భవ, 10 కాలాల పాటు చల్లగా ఉందని దీవించింది. రెండవ చిలక రెండవ రోజున ఆ యొక్క రాజుగారు రెండవ చిలక దగ్గరికి వచ్చాడు. ఒరేయ్ దున్నపోతులాగా ఉన్నావు, ఎప్పుడురా నాకు ఆహారం పెట్టేది అని అన్నది రెండవ చిలక. వెంటనే రాజుగారు దీనిని చంపేయండి అని చెప్పి అన్నాడు. చూసారా, ఈ రెండు చిలకలు రెండు ఇళ్ళ దగ్గర పెరిగాయి, కానీ వాటి మాటలు తేడాగా ఉన్నాయి. మాట్లాడే చిలకలు కానీ మొదటి చిలక ప్రార్థన చేసేవారి కుటుంబంలో పెరిగింది. కనుక అది ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఆ ఇంటి యజమానుడు గురించి దీవించాలని, ఆ కుటుంబం దీవించబడాలని ప్రార్థన చేస్తున్నారు. కనుక అలాగ దీవించినట్టుగా చూస్తున్నాం. రెండవ ఇంట్లో పెరిగిన దానిని గురించి చూసినట్టయితే గృహములో పెరిగింది. పొద్దున లేచిన కాలం నుంచి తిట్టుకోవటం, కొట్టుకోవటం, తన్నుకోవటం, ఆ యొక్క చెప్పించటం మాటలో విన్నది. కనుక అది చెప్పించడం మాటలే మాట్లాడుతుంది అన్నట్టుగా మనము చూస్తున్నాం. ఈ రెండు చిలకలను మనం చూసినట్టయితే మాట్లాడేది మన పిల్లలకు కూడా, మనము మాట్లాడే ప్రతి మాట కూడా మన పిల్లలకు మంచి మాటలు నేర్పాలి. మనము మన పిల్లల ఎదుట కొట్టుకోవటం, తిట్టుకోవటం చూసినట్టయితే వారు కూడా అలాగనే ప్రవర్తిస్తారు. కనుక మన నడవడిక ఎలాగున్నది చూసుకున్నట్లయితే, మనం మంచి ప్రవర్తన కలిగి నడుచుకున్నట్లయితే మన పిల్లలు కూడా మంచి ప్రవర్తన కలిగి నడుచుకుంటారు. చెడ్డ ప్రవర్తన కలిగి కొట్టుకోవటం, తిట్టుకోవటం, దూషించుకోవటం చూసినట్టయితే మన పిల్లలు కూడా అలా తయారవుతారు. దేవునికి స్తోత్రం. కనుక మనం అట్టి వారిగా ఉండకూడదని దేవుడి వాక్యము మనం మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక మన పిల్లలకి మంచి యొక్క గుణగానం నేర్పుతూ మంచి పెంపకంలో పెంచినట్టయితే వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయ్యి మంచి ప్రయోజకులు అవుతారు. లేదా మనం చిన్నప్పటి నుంచి వదిలేసి మనం కొట్టుకోవటం, తిట్టుకోవటం చూసినట్టయితే వారు అదే వృత్తిలో ఉంటారు, అదే పనిలో ఉంటారు. కనుక వారు చెడిపోతారు, చివరికి భ్రష్టులై పోతారు. కనుక అటు వారిగా ఉండకూడదని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 8.0 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేర్చేవచ్చిందిగా కోరుచున్నాము. ఆమేన్.